కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. సరే, జెన్జీ వర్డ్స్ కొన్ని మాట్లాడుకుందామా? జెన్జీనా? ఓకే. లాల్. అయ్యి మా డాడీతో చేసిన వీడియో చూసారా? యా యా అయ్యి లాల్ ఇవన్నీ ఎప్పుడో కాలేజ్ లో ఉన్న టైం నుండి. మీరు ఎక్కువ ఏ వర్డ్ యూస్ చేస్తూ ఉంటారు ఫోన్ లో? కేలు అస్సలు వాడను. ఓకే. అన్లెస్ అండ్ అంటిల్ ఐమ్ యాంగ్రీ. ఐ థింక్ ఐ యూజ్ క్రేజీ అలాట్. క్రేజీ. నాకు అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద భావం, నేను క్రేజీ అని ఎక్కువ వాడుతూ ఉంటా. జస్ట్ మాట్లాడేటప్పుడా లేకపోతే మాట్లాడేటప్పుడు, చాట్ చేసేటప్పుడు. ఇప్పుడు ఏదైనా బాగుంది అనుకో, ఎంత క్రేజీ ఉంది, ఇది దేనికన్నా నాకు క్రేజీ ఇస్ ద వర్డ్. ప్రతి ఒక్క ఆర్జేకి ఒక సంథింగ్, ఒక స్టార్ట్అప్, ఒక హుక్ లైన్ లాంటిది కూడా పెట్టుకుంటుంటారు. కరెక్ట్. సో మరి మీకు? సో నా షో స్టార్ట్ చేసేటప్పుడు, నేను మాట్లాడేటప్పుడు ఇట్ గోస్ లైక్, హాయ్ దే ఆర్ లిస్నింగ్ టు మిర్చి, ఇది చాలా హాట్ గురు, మిర్చి అమృత హియర్, దిస్ ఈస్ మై ఇదన్నమాట. ఇట్లా చెప్పి నేను నా లింక్ చెప్తాను. అండ్ సడన్ గా ఎవరైనా సెలబ్రిటీస్ వస్తూ ఉన్నారు అలా అన్నప్పుడు, హౌ డు యూ ప్రిపేర్ విత్? ఇనిషియల్ డేస్, నవ్ ఇట్స్ బీన్ 3.5 years. ఇప్పుడు లైట్ స్టార్టింగ్ డేస్ అప్పుడు అసలు ఘోరంగా, అంటే వాళ్ళ టీజర్ ట్రైలర్ ఏమన్నా వస్తే మొత్తం చూసి ఆఫీస్ వాళ్ళని అడిగి ఎలా రాసుకోవచ్చు, ఏం చేయొచ్చు అని ప్రిపేర్ అయ్యేవాళ్ళం చాలానే. ఒకటి చెప్పండి, ఇప్పుడు యాంకరింగ్ అంటే దట్ వాస్ డిఫరెంట్, క్వశ్చన్స్ అడగడం వరకు అనేది. కానీ ఆర్జే అనేది ఇట్ వాస్ డిఫరెంట్. కరెక్ట్. ఏంటంటే ఒక పక్క మనం వింటూ ఉండాలి అండ్ చెప్తూ ఉండాలి, దాంతోపాటు చేతులు ఇంకొక వర్క్ చేస్తూ ఉండాలి. 3 works at a time. ఇఫ్ ఐఎమ్ నాట్, ఇంకా ఎక్కువ ఉంటాయేమో మాకు తెలిసినంత వరకు. దట్స్ వాట్. సో ఈ 3 works మేనేజ్ చేయడానికి, నేర్చుకోవడానికి సో ఎంత కష్టపడ్డారు? ఇష్టంతో ఉంటే కష్టం తెలియదు. అయిపోయింది ఒక్క మాటతో అయిపోయింది. దట్స్ యాక్చువల్లీ ట్రూ. ఎందుకంటే చాలా ఇష్టంగా చెయ్యాలి అన్న ఇంటెన్షన్ తోటి వచ్చాం కాబట్టి కొన్ని రోజులు పడుతుంది. కన్సోల్ ఇస్ నాట్ డిఫికల్ట్ టు లెర్న్, ఇట్స్ యాక్చువల్లీ ఈజీ. కొన్ని రోజుల తర్వాత బాగా అలవాటు కూడా అయిపోతుంది. ఇంకా అలవాటు కూడా అయిపోతే ఇట్స్ నాట్ డిఫికల్ట్. ఓకే. అంటే ఈ మధ్య ఆర్జేస్ అందరూ కూడా చాలా మంది మూవీస్లోకి రావడం, కానీ స్క్రిప్ట్ రైటింగ్ అండ్ డైరెక్షన్, యాక్టింగ్ ఆల్సో చాలా పెద్ద హీరో. ఆ నాని గారు కూడా వన్స్ అపాన్ ఎ టైమ్ ఈ వర్క్ అనే ఆర్జే అండ్ టర్న్ అనే హీరో, అది అందరికీ తెలుసు. సో అలా అమృత ఏమన్నా మూవీస్లోకి వచ్చే అవకాశాలు ఏదన్నా? చూడడానికి కూడా చాలా బాగున్నారు. జీరో ఛాన్సెస్. అంటే ఎవరన్నా అడిగారా? అంత కూడా లేదు, ఒక్కసారి మేబీ, కానీ అది కూడా ఇట్ డిడ్ంట్ ఫైనలైజ్. ఓకే. ఎందుకని అలాగా? ఎనీ రీజన్ బిహైండ్ దట్? ఐ డోంట్ సీ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్. ఎందుకంటే అండర్ ఎస్టిమేట్ చేసుకుంటున్నారు మీరు? అంటే ఇప్పుడు మనకి ఏ టాలెంట్ ఉందో మనకు మాత్రమే తెలుస్తుంది. టు బి ఆనెస్ట్, మనకి ఏమొచ్చు, మన స్ట్రెంగ్స్, మన వీక్నెస్ మనకు మాత్రమే తెలుస్తాయి. నాకు తెలుసు దట్ ఐఎమ్ నాట్ అ గుడ్ యాక్టర్. సో వాట్స్ యువర్ స్ట్రెంగ్త్స్? మై స్ట్రెంగ్త్ ఐ గెస్ నౌ మై వాయిస్ ఇస్ మై స్ట్రెంగ్త్. అసలు మీరు అనుకున్నారా ఆర్జే అవుతానే? అసలు కల్లో కూడా ఊహించుకోలేదేమో. కానీ నేను ఏదో ఒకటి చేస్తానని అయితే నేను అనుకున్నాను. నేను హ్యాపీగా ఉండేది ఏదో ఒకటి నేను చేస్తానని అయితే నేను అనుకున్నాను ఫర్ షూర్గా. కానీ ఆర్జే ఇంకే నేను చేస్తానని నేను అలా ఏమీ అనుకోలేదు. ఓకే. ఎప్పుడైనా సరదాగా కార్లో వెళ్ళేటప్పుడు, వెన్ యు ఆర్ ఇన్ కాలేజ్ డేస్ ఆర్ ఇన్ అమెజాన్ డేస్, సో అలా ఉన్న సందర్భాల్లో ఈ రేడియో మిర్చి కానీ లేకపోతే సంథింగ్ ఆర్జేయింగ్ వినేటప్పుడు, సో మీకు బాగా అరే భలే ఉందిరా అని చెప్పేసి స్పెషల్గా షోస్ విన్న సందర్భాలు ఎవరిదన్నా పర్టికులర్గా ఉన్నదా? యా అమ్మ, మిర్చిదే మేము చిన్నప్పుడు చాలా వినేవాళ్ళం. మా ఇంట్లోనే ఉండేది రేడియో. ఎవ్రీడే మార్నింగ్ మేము మిర్చినే వినేవాళ్ళం. నేను ఇప్పుడు బికాజ్ ఐఎమ్ వర్కింగ్ విత్ మిర్చి చెప్తున్నాను అని కాదు, దేవరాగం విత్ భారతి అని వచ్చేది మార్నింగ్. అది మా అమ్మ ఇస్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ దేవరాగం విత్ భారతి. అందులో దేవుడు స్టోరీస్ వచ్చేవి, లాస్ట్లో ఒక పాట వచ్చేది. మా అమ్మ తెలుగులో అసలు ఘోరమైన పండిత్ అనమాట. వింటూ అలా రాసేస్తుంది. అలా పాటలు రాసి మంగళహారతులు మేము అవి నేర్చుకునే వాళ్ళము. దాని తర్వాత బ్యాండ్ బాజా భార్గవి బ్యాక్జీ, హూ ఇస్ అ వెరీ డియర్ ఫ్రెండ్ నౌ ఈవెన్ షీ వర్క్స్ విత్ మిర్చి, మార్నింగ్ షో చేస్తారు. నేను భార్గవి షో వినేదాన్ని. యా ఆఫ్ కోర్స్. వావ్, ఇట్ వాస్ నైస్. అంటే వాళ్ళతోనే మళ్ళీ ఇప్పుడు వర్క్ చేయడానికి వచ్చి అరే మనం అలా అనుకున్న వాళ్ళం ఇలా అంటే, సో హౌ డు యూ ఫెల్ట్ ద ఫస్ట్ టైం వెన్ యు మెట్? When I met Bhargavi for the first time, I was like, ఏంటి నిజమా? అంటే లైక్ యాజ్ అ చైల్డ్ యాజ్ ఇన్ నేను కాలేజ్లో ఉన్నప్పుడు వినేదాన్ని. నా ఐఎమ్ మీటింగ్ హర్ అని నేను చాలా ఆ ఫీలింగ్ వచ్చింది, వావ్ అని.
ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందంటే ఎప్పుడైనా చిన్నప్పుడు స్కూల్ బయట ఐస్ క్రీమ్ బండి ఉంటే మనం అయితే ఎంత ఆతృతగా చూస్తూ ఎట్లుంటామో ఆ టైప్ ఆఫ్ అట్లా ఎక్స్ప్రెషన్ అలా అనేది అనిపిస్తుంది కానీ ఉంటుంది. బయటకు అది ఎమోట్ చేయకూడదు. Hmm. హాయ్ బాగున్నారా అని మాట్లాడాలి. ఇట్ వాస్ ఐ హ్యాడ్ మై ఫేసెస్. ఎస్. అండ్ ప్రీ రిలీజ్ కూడా బాగా వెళ్తుంటారు అనుకుంటా. రిలీజ్ కి రీ రిలీజెస్ యు Ah. నేమ్ ఇట్ ఐ హావ్ గాన్. పవర్ స్టార్ గారి మూవీ అనేటప్పటికి ఆగేదే లేదు తగ్గేదే లేదు అన్నట్టు. పవర్ స్టార్ కి తగ్గేదే లేదు కాదు. యా. దట్స్ అ తుఫాన్. అంటే ఏ మూవీస్ బాగా చూసారు పవన్ కళ్యాణ్ గారిది రిలీజ్? రీ రిలీజా అన్ని గబ్బర్ సింగ్ నేను మా అమ్మ వెళ్ళాము. తొలి ప్రేమ, ఖుషి, తమ్ముడు. కానీ బాగా ఎంజాయ్ చేసింది మాత్రం గబ్బర్ సింగే కదా. గబ్బర్ సింగ్ నేను మా Normal అమ్మ వెళ్ళాను బికాస్ నాకు మా అమ్మకి చూపించాలని ఉండే అనమాట. అమ్మ రీ రిలీజ్ వైబ్ ఇట్లా ఉంటుంది అండ్ అటు పవన్ కళ్యాణ్ సినిమా రీ రిలీజ్ రా అని మా అమ్మని తీసుకెళ్ళాను. కానీ యాక్చువల్లీ దానికంటే ఖుషి, జల్సా వాస్ క్రేజీ. పాటలు పాడుతూనే ఉంటాం అసలు. లవ్లీ. అసలు హీ హ్యాస్ అన్ ఆరా. అది అది ఎక్స్ప్లెయిన్ చేయలేని ఆరా అది. ఫస్ట్ సెలబ్రిటీ మీరు ఇంటర్వ్యూ చేసేది దుల్కర్ సల్మాన్. అండ్ సో ఈ మధ్యలో మీరు బాగా చేసిన యాక్టర్స్ ఎవరెవరు ఉన్నారు ఏంటి? చాలా మంది ఉన్నారు అబ్బా. ఇప్పుడు చాలా అట్లా మంది ఉన్నారు. చెప్పాలంటే అంటే నోన్ కైండ్ ఆఫ్ బిగ్ యాక్టర్స్. పవన్ కళ్యాణ్ గారిని చేశారా? అంత అదృష్టమా? ఐ మీన్ ఐ విష్ ఐఎమ్ మేనిఫెస్టింగ్ ఇట్ టుడే. యా. ఐఎమ్ మేనిఫెస్టింగ్ ఇట్. ఐ వాంట్ టు. మీ మమ్మీని అడగండి అయిపోతుంది. కానీ మా అమ్మ ఏంటి తెలుసా, తన స్టేటస్ ని పర్సనల్ వాటికి అసలు వాడుకోదు. చాలా మొహమాటం మా అమ్మకి. ఆ పరంగా ఏ హెల్ప్ వేరే వాళ్ళని కావాలన్నా ఇప్పుడు ద పొజిషన్ దట్ షీ ఇస్ ఇన్ షీ కెన్ ఆస్క్. కానీ అడగాలంటే మా అమ్మకి చాలా మొహమాటం. నేను చెప్తూనే ఉన్నా అమ్మ అడుగమ్మా 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 అని. కానీ నో అంటారా? నో అని చెప్పడానికి కూడా మొహమాట పడుతుంది. కానీ అందుకనే ఇంకా నాకే అర్థమై సర్లే లైట్ తీసుకో అని అన్నా. ఓకే. సో ఇంటర్వ్యూ లైక్ ఐవ్ మెట్ అ లాట్ ఆఫ్ పీపుల్. నేను శరణ్ అని ఇంకొక ఆర్జే ఉంటారు. తను చాలా మందిని ఇంటర్వ్యూస్ చేస్తుంటారు. సో ఇప్పుడు ఎవరు వచ్చినా మేము వెళ్ళి అట్లీస్ట్ కలుస్తాము, కలిసి మాట్లాడతాం. ఇఫ్ నాట్ ఇన్ ఇంటర్వ్యూ ఆల్సో. అట్లా మాట్లాడిన వాళ్ళలో నాకు అడ్వి శేష్ ఈజ్ సచ్ అ జెంటిల్మెన్. నాకు చాలా చాలా బాగా అనిపించింది టాకింగ్ టు అడ్వి శేష్. మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ అని ఒక అవార్డ్స్ చేసినప్పుడు ఐ హోస్టెడ్ ద రెడ్ కార్పెట్ అనమాట. ఐ వాస్ వన్ ఆఫ్ ద పర్సన్ హూ హోస్టెడ్ ద రెడ్ కార్పెట్. అప్పుడు ఆల్సో ఐ గాట్ అ ఛాన్స్ టు టాక్ టు హిమ్. ఆ టైంలో చాలా మందిని చేశారు మీరు. డిఎస్పి కిల్లర్ పర్సనాలిటీ. అసలు ఐ మీన్ దెర్ ఇస్ నో డౌట్ వై హీస్ కాల్డ్ అ రాక్ స్టార్. ఓకే. అసలు ఇట్ వాస్ క్రేజీ. ఐ హ్యాడ్ అ గుడ్ టైమ్. ఒక్కసారి కమల్ హాసన్ గారిని కలిసాము. ఆయన నిజంగా ఇలా రూమ్ లోకి వస్తుంటేనే అయ్యా కూడా అని ప్లే అయిపోయింది. అసలు హీ క్యారీస్ దట్ ఆరా. ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ రెడ్ కార్పెట్ కూడా చేశారు కదా. ఫిలిం అది శరణ్ చేశారు. శరణ్ చేశారు. ఫిలిం ఫేర్ అవును, నేను లాస్ట్ టైం చేశాను. కరెక్ట్. అండ్ సో ఇవన్నీ ఓకే. సో యు ఆర్ గోయింగ్ వెరీ గుడ్ వే అండ్ మీకు నచ్చిన వేలో వెళ్తున్నారు, అంతా బాగుంది. కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్, సో వాట్స్ గోయింగ్ ఆన్? మై పర్సనల్ లైఫ్ ఇస్ మై ప్రొఫెషనల్ లైఫ్. నో ఐ లైక్ టు స్ట్రైక్ దట్ బ్యాలెన్స్. నా పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ ఆర్ వెరీ డిఫరెంట్. అంటే మీ ఇన్స్టా ప్రొఫైల్ లో కూడా ఎక్కువగా ఏం కనిపించదు, పార్టీయింగ్స్ కానీ ఏమీ లేవు. ఐఎమ్ నాట్ అ పార్టీ పర్సన్. నాట్ అ పార్టీ పర్సన్. మరి హ్యాపీనెస్ వస్తే ఏం చేస్తారు? అయితే పార్టీ అంటే ఏంటి, తాగడమా? అట్లా కాదు, ఫ్రెండ్స్ తో వైబ్ అవుతూ ఉండడం. అది నేను ఎప్పుడు ఎట్లనో అవుతా. అదే ఎట్లా అవుతారు? బయటకు వెళ్ళి తిరుగుతాము. మా కజిన్స్, వీ హ్యావ్ అ గుడ్ గ్రూప్ ఆఫ్ కజిన్స్. మా కజిన్స్ వెళ్ళి చిల్ కొడతాము అంతే తప్ప. అండ్ ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ కన్సర్వేటివ్ ఫ్యామిలీ. సో తాగుడు నేను ఎవరిని ఏం కించపరచట్లేదు. కానీ ఐ డోంట్ స్మోక్, ఐ డోంట్ డ్రింక్, ఐ డోంట్ ఈట్ నాన్ వెజ్, ఐ డోంట్ డూ ఎనీథింగ్. మీరు ఏం చేస్తారో నేను చెప్పనా? సో కొలీగ్స్ అందరితో హ్యాపీగా సినిమాకి వెళ్ళి బార్బీ కెన్ అని చెప్పేసి తిరుగుతూ ఉంటారు. ఇట్ వాస్ వెరీ ఎంటర్టైనింగ్ యార్, సీరియస్లీ ఇట్ వాస్ నైస్. అండ్ మా పేరెంట్స్ వేరే దగ్గర ఉంటారు అనమాట, మా అమ్మ నాన్న. నేను వీకెండ్స్ వస్తే ఆట వెళ్తూ ఉంటాను. ఐ లవ్ ట్రావెలింగ్. ఓకే. మీరు మీ అక్క కొట్టుకున్న సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? చిన్నప్పుడు ఇప్పుడు ఏం లేదా? చిన్నప్పుడు మా అక్క ఇట్లా ఉంటుండే, నేను ఇట్లా ఉంటుండే. మా అక్కని బాబా సో నేను ఎక్కువ పరిగెత్తలేకపోయేదాన్ని అనమాట. మా అక్క కావాలని నేను పరిగెత్తలేనని సందులు నన్ను ఇప్పించేది. నాకు ఆయాసం వచ్చి ఇంకా నేను ఊరుకునేదాన్ని అలా. కానీ చిన్నప్పుడు బాగా కొట్టుకునేవాళ్ళం. ఎక్కడ, ఏ ఊరు?
ఐ వాజ్ రేస్డ్ ఇన్ హైదరాబాద్ కంప్లీట్గా. ఓకే. నేను పెరిగిందంతా హైదరాబాద్లోనే, కానీ నేను పుట్టింది మచిలీపట్నం, బందర్. ఓకే. మా అమ్మ నాన్న వాళ్ళది బందర్ అనమాట. సో మా Okay. అమ్మమ్మ నానమ్మ అంతా బందర్. మూవీస్కి ఏదైనా కానీ డబ్బింగ్ చెప్పడం కానీ Hmm. ఇలాంటిది ఏదైనా జరుగుతుందా? లేదండి ఏం లేదా? నాకు. అండ్ వాయిస్ కూడా చాలా బాగుంది కదండి. వాయిస్తోనే మమ్మల్ని అందరూ అలా తీసుకెళ్ళిపోతున్నారు. గాడ్స్ గిఫ్ట్. సో నేను ఐ బిన్ క్లాసికల్లీ ట్రైన్డ్ ఇన్ మ్యూజిక్ అనమాట చిన్నప్పటి నుండి. ఓకే. ఓకే. మా అమ్మ చాలా ఇష్టంగా మీరు నేర్చుకోండి సంగీతం, చదువు కాకుండా ఇంకా ఏదన్నా ఉండాలి ఉండాలి అని చాలా తాపత్రయపడేది. సో ఆంటీ గారు ఏ రోజు అంటే ఆ ముహూర్తాన మిమ్మల్ని క్లాసికల్ మ్యూజిక్ లో నేర్పించారో, సో ఇప్పుడు దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు మీరు. ఆ లాట్ ఆఫ్ థింగ్స్ దానికి తోడ్పడి ఉండుంటాయి, Hmm. కానీ కరెక్టే డెఫినెట్గా. ఆల్ క్రెడిట్స్ టు దెమ్. అమిత, బిఫోర్ క్లోజింగ్ అవర్ ఇంటర్వ్యూ ఏంటంటే నువ్వు దేంతో అయితే మంచి ఫేమస్ అయ్యావో దాన్ని మరొకసారి రిపీట్ చేస్తూ ఇంకా ఏదన్నా ఉంటే దానికి యాడ్ ఆన్స్ అయినా హ్యాపీగా ఇవ్వచ్చు. ఓకే. సో మేము ఎప్పుడు స్క్రిప్ట్ ఇచ్చేటప్పుడు స్క్రిప్ట్ చేతిలో ఉంటుంది, Hmm. అది చూస్తే ఇచ్చేస్తాం కాబట్టి. కానీ ఇది ఇంత వైరల్ అయ్యింది వాట్ ఎవర్, నాకు ఆ 2 lines బట్టి వచ్చేసినాయి. వచ్చేసే కదా. సో ఐ జస్ట్ సే దట్ 2 Hmm. lines. సోషల్ మీడియా లేదా తెలియని గ్రూప్స్ నుండి పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి. అవి సైబర్ నేరగాళ్ళు మీ సేవింగ్స్ ఖాళీ చేసే పన్నాగాలు కావచ్చు. అండ్ ఇట్ గోస్ సంథింగ్. Yeah. ఎప్పుడైనా కానీ మీ సేవింగ్స్ ఏమైనా ఖాళీ అయ్యా? లేదు అంతే. ఇలా ఒక్కసారిగా అలా ఫేమ్లోకి వచ్చేస్తామని మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ దిస్. ఇది ఓవర్ నైట్ ఫేమ్ Hmm. అని అనుకుంటూ ఉంటారు, కానీ నేను దాన్ని అలా ఏం తీసుకోవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ అ వెరీ షై పర్సన్. నాకు షై ఎవరైనా పర్సనా? నాకు ఎవరైనా ఇలా అటెన్షన్ ఇస్తున్నారంటే నేను చాలా అన్కంఫర్టబుల్ అయిపోతాను. నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాదు. అందుకే కదా ఇప్పటి వరకు ఎక్కువగా అసలు ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వలేదు అసలు. నేను కూడా మా వాళ్ళు కూడా ఎన్నిసార్లు అడిగారు, అడిగితే ఫైనల్గా ఓకే చేసావు. అంటే నేను చెప్పాను నాకు చాలా అటెన్షన్ వస్తుందంటే నేను చాలా అన్కంఫర్టబుల్ అయిపోతాను. నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాదు. Yeah. సో ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ అన్ ఓవర్ నైట్ ఫేమ్. దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐవ్ బీన్ డూయింగ్ ఫ్రమ్ ద పాస్ట్ Past 3.5 years. నేను మిర్చిలో జాయిన్ అయినప్పటి నుండి ఇది చేస్తూనే ఉన్నాము. ఇది ఒకటి అలా క్లిక్ అయింది. సో థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ హూ షేర్ ద రీల్ అండ్ ఇట్టుకున్నందుకు, పొగిడినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ లవ్లీ టాకింగ్ టు యూ. సేమ్ హియర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇలా చాలా హాట్గానే ఇంకా బోల్డ్ అండ్ సంగతులు అనేది కూడా మాకు కూడా షేర్ చేస్తూ సిటీలో ఉన్న పీపుల్ని కూడా బాగా ఎంటర్టైన్ చేయాలి. థ్యాంక్ యూ సో Okay. మచ్. Thank థ్యాంక్స్ అ లాట్.